పేరున ఓకే. సో మనమందరం కూడా జూన్ 4వ తారీఖున కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 2 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా మనమందరం కూడా మండల కేంద్రాలలో రాజశేఖర రెడ్డి గారి విగ్రహం దగ్గర నిరసన కార్యక్రమం పెద్ద ఎత్తున వైఎస్ఆర్సీపీ పార్టీ రాష్ట్ర వ్యాప్తంగా చేసింది. దాంట్లో భాగంగా కమలాపురంలో కూడా మనమందరం కూడా చాలా బాగా నిర్వహించుకున్నాము. ఆ కార్యక్రమంలో పాల్గొన్న ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరు హృదయపూర్వక నమస్కారాలు మరియు ధన్యవాదాలు. ఇవాళ దాంట్లో భాగంగా రెండో కార్యక్రమం అంటే నిరసన కార్యక్రమంలో ఇవాళ రెండో కార్యక్రమం ఏమిటంటే టౌన్ హాల్ కార్యక్రమం చేయమని చెప్పినారు మన పార్టీ వాళ్ళు. సో దీనిలో ప్రధానంగా ఏంటంటే మీరు ఇప్పుడే చూసింటారు, ఒక గంట సేపటి నుంచి అనుబంధ సంఘాల మన నియోజకవర్గ నాయకులతో మనమందరం కూడా మాట్లాడించాం. సో ఎందుకంటే ఒకటి మనందరికీ కూడా వాళ్ళందరూ పరిచయం కావాలనేది ప్రధానమైన ఉద్దేశం అయితే, రెండు గతంలో ఏ రకంగా ప్రభుత్వ పాలన ఉండింది అంటే మన వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలో, ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారి ఈ కూటమి పార్టీ ఆధ్వర్యంలో ఇప్పుడు ఉన్నటువంటి ప్రభుత్వంలో ఏ రకంగా పరిపాలన సాగుతుంది అని చెప్పేసి వారి నోటితో మనందరికీ కూడా వినిపించే కార్యక్రమం చేశాం. ప్రతి సందర్భంలోనూ నేనే అన్నీ చెప్పుకుంటా పోతాను. అట్లా కాదు. సో అందరితో ఎవరెవరు అంటే ఒక విద్యార్థి సమస్యలు ఏమున్నాయి, ఒక యువత సమస్య ఏముంది, మహిళల సమస్యలు ఏమున్నాయి, రైతుల సమస్యలు ఏమున్నాయి, ఒక బీసీ సామాజిక వర్గం సమస్యలు ఏమున్నాయి, ఎస్సీ సామాజిక వర్గం సమస్యలు ఏమున్నాయి, ఒక వాలంటీర్ విభాగం కావచ్చు, ఒక చేనేత విభాగం కావచ్చు, లేకపోతే ఒక మైనారిటీ విభాగం కావచ్చు, వాళ్ళతోనే మాట్లాడించి వాళ్ళ సమస్యలు ఏమున్నాయి, గతంలో ఏ రకంగా ఉండింది, ఇప్పుడు ఏ రకంగా ఉన్నాయి అనేది మీ అందరికీ కూడా క్లియర్గా అర్థమయ్యేలాగా చెప్పాలనే ఉద్దేశంతోనే ఇంతసేపు వారందరితో కూడా మాట్లాడించడం జరిగింది. సో మీ అందరూ కూడా వాళ్ళందరూ చెప్పింది కూడా ఓపికగా విన్నందుకు మరొకసారి మీ అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ఇప్పుడు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 2 సంవత్సరాలు పూర్తయి చంద్రబాబు నాయుడు గారు ఆయన ఏదేదానికైతే స్పెషలిస్టో దాన్ని నిలుపుకున్నాడు. ఏదానికి చంద్రబాబు నాయుడు స్పెషలిస్టు చెప్పండి? వెన్నుపోటు ఇవన్నీ గుర్తొస్తున్నాయి. పబ్లిసిటీ పిచ్చి. సో ఏదైతే మనమందరం కూడా ఇప్పుడు చెప్పినామో, వెన్నుపోటు కావచ్చు, మోసం కావచ్చు, దగా కావచ్చు, అవన్నిటికీ కూడా బ్రాండ్ అంబాసిడర్ ఎవరంటే నారా చంద్రబాబు. గట్టిగా చెప్పాలా? నారా చంద్రబాబు నాయుడు. సో అదే విధంగా అంటే ఒకసారి కాదు, 2 సార్లు కాదు, 3 సార్లు కాదు, 4 సార్లు ముఖ్యమంత్రి ఆయన చేసినాడు. ఈ 4 సార్లు ఎవరొకరు బలి కావాల్సిన అవసరం అయితే ఖచ్చితంగా ఉండింది. ఫస్ట్ ఎన్టీ రామారావు వెన్నుపోటు పొడిపించుకొని ఆయన బలైనాడు. తర్వాత 2014లో ఆల్ ఫ్రీ అని చెప్పి ప్రజలను బలి చేసినాడు. ఇప్పుడు ఖచ్చితంగా సూపర్ 6 మీ అందరికీ ఇస్తానని చెప్పి టీడీఆర్ బాండ్స్ మాదిరి బాండ్స్ తీసుకొచ్చినాడు. మనం నమ్మించే దానిలో భాగంగా బాండ్స్ అన్నమాట. ఆ బాండ్లు ఇచ్చి ఇతరే మళ్ళీ ప్రతిజ్ఞ కూడా ఇవన్నీ మీకు ఇస్తాను, మీకు ఇచ్చేదానికి నన్ను చేయండి, నేను ప్రతిజ్ఞ చేస్తున్నాను, ఈ రకంగా ప్రజలను మోసం చేశాడు. అంటే నమ్మించి మోసం చేశాడు. సో నేను పోయినసారి చెప్పినాను, అంటే చంద్రబాబు నాయుడిని మనము నమ్ముతాం అంటే తప్పు మనదే ఆయనదే? ఎవరిది తప్పు? సో మనది తప్పు కదా. సో ఖచ్చితంగా ఈసారి చంద్రబాబు నాయుడు గారు ఎన్ని హామీలు చెప్పినా మనం చాలా జాగ్రత్తగా ఉండాలా. నిన్న కూడా 2 సంవత్సరాలు పూర్తయిన సందర్భంలో ఆయన ఎక్కడో ఒక మీటింగ్ పోయినాడు, వెస్ట్ గోదావరిలోనే ఎక్కడో. అక్కడ కూడా ఆయన రైతుల గురించి చాలా బాగా ఆయనకు తెలుసని, రైతు బాంధవుడని, లేదా రైతులకు చాలా మేలు చేశాడనే ఉద్దేశంతో ఆయన అనుకుంటున్నాడేమో. ఏమంటాడంటే నాగలికి గొడ్డలి గురించి తెలియదంట. అంటే గొడ్డలికి నాగలి గురించి అసలు ఆయనకు సూపర్ 6లో వచ్చినటువంటి హామీలు ఎందుకు ఇవ్వడం లేదా అంటే అలాంటి కారణం చేత ఇవ్వడం లేదని చెప్పడం లేదు. కానీ జగన్మోహన్ రెడ్డి గారిని గొడ్డలి పార్టీనో, లేకపోతే తల్లిని పంపించేసాడనో ఈ కారణాలు చెప్పుకుంటా పబ్లిసిటీ చేసుకుంటా వస్తాడు. కానీ ఇవన్నీ ప్రజలకు కడుపు నింపుతుందా? ఇవన్నీ నింపదు. ఇవన్నీ ఈ రోజు జరిగిపోతుంది. కానీ ఏ రోజైతే ఎలక్షన్స్ వస్తాయో ఆ రోజు ప్రజలు ఖచ్చితంగా వాళ్ళ కడుపు మంటను తీర్చుకుంటారు.
ఇప్పుడే మన అమర్ గారు ఒక మంచి మాట చెప్పినాడు. సో ప్రజా వ్యతిరేకత అంటే ప్రభుత్వం పైన వ్యతిరేకత ఉంది కదా అని చెప్పి ఊరికే ఓట్లు వస్తాయా? రావు. సో ప్రజలను మనము చైతన్యపరచాలా, వాళ్ళల్లో ఉండేదాన్ని అంటే వాళ్ళలో ఉండే వ్యతిరేకతను మరింత పెంచాలా, పెంచి అప్పుడు వాళ్ళకు ఓట్లు మనకు వేసేదానికోసం మనం వాళ్ళను మోటివేట్ అనేది చేయాలా లేదా? చేయకపోతే వాళ్ళైతే వచ్చి ఏం ఓట్లేసేదైతే అంటే స్వచ్ఛందంగా వచ్చి వేసేదైతే ఏమి ఉండదు. సో దాంట్లో భాగంగానే ప్రజా వ్యతిరేకత ఉందా? పోనీ చెప్పండి. ప్రజా వ్యతిరేకత అనేది ఉంది. ఎందుకు ఉంది అని సింపుల్ గా రెండు మాటల్లో చెప్తాను. చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వచ్చేదానికి ప్రజలను మోసం చేశాడు. అందులో ఏమైనా డౌట్ ఉందా? డౌట్ లేదు. 2 ఏళ్ల కాలం తర్వాత మన కట్టమైపోయింది, డౌట్ ఏం లేదు. సో ఏ రకంగా మోసం చేశాడు? గతంలో మనము గడప గడప మన ప్రభుత్వం ప్రతి ఒక్క ఇంటికి పోయి మీకు ఈ వచ్చినాయమ్మా, మీకు వాస్తవానికి పథకాలు రావాలా, ఆ పథకాల మొత్తం అంతా 2 లక్షలు, 2.5 లక్షలు, 3 లక్షలు 5 ఏళ్ళకి వచ్చిందని చెప్తా వచ్చినాం. చంద్రబాబు నాయుడు ఏం చేశాడంటే అదే సమయంలో మనం 2.5 లక్షలు చెప్తే ప్రతి ఒక్క ఇంటికి బాండ్ల మీద తీసుకుపోయి మీ ఇంట్లో అంటే ప్రతి మహిళకు 15,000 నెలలు ఇస్తాము, లేదా ప్రతి పిల్లవాడికి అమ్మఒడి ఇస్తాము, బీసీ ఎస్సీ ఎస్సీ మైనారిటీ 50 ఏళ్ళకి పెన్షన్ ఇస్తాము. ఇట్లా ఇన్ని పథకాలని చెప్పుకొని మనం 2.5 లక్షలు జమ అవుతుంటే ఆయన వాళ్ళ జమ అయ్యేందుకు 10 లక్షలు అవుతాడు. సో ప్రజలు అక్కడ ఏం పడ్డారు? మోసపోయారంటే ముందు మోసపోయారని 5 సంవత్సరాలు తెలుసుకున్నారు. ఆ రోజు ఏం పడ్డారు? ఆశ పడ్డారు. ఫస్ట్ ఆశ వచ్చింది, దాని తర్వాత నమ్మకం వచ్చింది. ఏదో రకంగా ప్రతిజ్ఞ చేస్తాడు, 76 సంవత్సరాల వయసు ఉన్నవాడు ఇంకెన్నిసార్లు మోసం చేస్తాడు, ఒకసారి ఛాన్స్ ఇస్తాంలే అని చెప్పి ప్రజలు కూడా నమ్మినారు. ఫస్ట్ ఆశ పడినారు. ఆశ ఎందుకు పడినారు? మనం రూపాయలు అంటే 4 రూపాయలు వస్తున్నాడు. సో ఆశ పడినాడు, ప్రజలు నమ్మినారు. ఇప్పుడు నట్టేట మునిగిపోయినామని తెలుసుకున్నారు. సో ఖచ్చితంగా ప్రజలకు బాగా తెలుసు కాబట్టి ఖచ్చితంగా వాళ్ళకు మోసం జరిగిందని క్లియర్గా అర్థమైపోయింది. ఎందుకంటే సూపర్ 6 చెప్పినట్టు కనీసం అంటే 3 పథకాల నుంచి 4 పథకాలు ఇవ్వలే. నిరుద్యోగ వృత్తి అనేది లేదు, 20 లక్షల ఉద్యోగాలు అనేది లేవు, మహిళలకు 1500 లేదు, సిలిండర్లు కూడా పూర్తిగా ఇచ్చింది లేదు. దాని తర్వాత బీసీ ఎస్సీ ఎస్టీ మైనారిటీలకు 50 ఏళ్ళకు పెన్షన్ లేదు. సో ఇవి చెప్పినాడు, చెప్పినట్టు ఇవ్వలేదు. ఇంకోటి ఏం చెప్పినాడంటే జగన్మోహన్ రెడ్డి గారు ఇస్తాడు, అన్ని ఇస్తాడని చెప్పినాడు. దాంట్లో కూడా ఏమి అన్ని తీసేస్తాడు. ఇప్పుడు మహిళలకు తీసుకుంటే ఆసరా లేదు, చేయూత లేదు, కాపు నేస్తం లేదు, ఈబీసీ నేస్తం లేదు, చేదోడు లేదు, తోడు లేదు, ఏమి లేదు. రైతులకు తీసుకుంటే రైతు రుణమాఫీ ఫస్ట్ ఇయర్ రైతుకు డబ్బులు ఇస్తామని చెప్పాడు. ఫస్ట్ ఇయర్ ఎదుర్కొంటాడు. సెకండ్ ఇయర్లో కూడా 20,000 మొత్తం 26,000 ఇవ్వాల్సి 20,000 ఇచ్చినాడు. తర్వాత యూరియా రేట్లు పెంచేసినాడు. ఇన్సూరెన్స్ లేదు, 0 వడ్డీ లేదు, ఏమి లేదు. సో ఇట్లా చెప్పుకుంటా పోతే చంద్రబాబు నాయుడు మోసం చేయని వాడు ఎవరు లేరు. సో ఎప్పుడన్నా కానీ ఇస్తానే వారికి తీసేస్తాడు అనుకో బాధ. ప్రతి నెల పెన్షన్లు పెరుగుతున్నాడు. ఏమంటే వాళ్ళకి ఎలిజిబిలిటీ లేదన్న. సరే వానికైతే బాగుంటుంది కదా, నాకు వస్తాను మీ జగన్ ప్రభుత్వంలో, ఇప్పుడు తీసేస్తారు. సో బాధ. సో ఖచ్చితంగా ఇంతమంది వ్యతిరేకతను కూడగట్టుకున్నాడు. వాలంటీర్లను 10,000 ఇస్తామన్నాడు. వాళ్ళు 1,00,000 మంది అంటే 1,00,000 కుటుంబాలు వాళ్ళ దగ్గర నుంచి వ్యతిరేకతను కూడగట్టుకున్నాడు. మహిళల్లో కానీ పూర్తిగా మోసం చేశాడు. ఎందుకంటే వాళ్ళకి వస్తారంటే బెనిఫిట్స్ అన్ని ఎక్కువ మహిళలకు వస్తాయి. జగన్ ప్రభుత్వంలో ఇంతవరకు కొత్త ఇల్లు ఇచ్చింది లేదు. గతంలో ఇల్లు ఇస్తే లేడీస్ పేరు, రేషన్ కార్డు లేడీస్ పేరు, కొత్త రేషన్ కార్డు లేదు, కొత్త పెన్షన్ లేదు. సో చెప్పినేటి ఇవ్వలే, ఇస్తానేటి ఎక్కువ చేసి ఇస్తానేటి జరిగేస్తాడు. సో ప్రజల్లో ఆ వ్యతిరేకత అనేది బాగా ఉంది. ఆ వ్యతిరేకతను మనము బయటికి తీసుకొని రావాలి. దాని బాధ్యత ఎవరిది? మనది. మనం బాగా గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే మనము టీడీపీ వారికి అడిగిపోయి ఎంతసేపు చెప్పినా వాడు వైసీపీకి ఓటేడు. మనం ఎట్టయితే టీడీపీకి ఓటేమో వాడు వైసీపీకి ఓటేడు. సో మన 38% మన ఓట్లు వచ్చినాయి. ఆ 38% రకరకాలు ఉండొచ్చు. అంటే జగన్ నచ్చింతమంది ఓట్లు తెచ్చి ఉండొచ్చు. కొందరు ఎల్లయ్య ఆ పార్టీలో ఉన్నాడు కాబట్టి అంటే ఆ పార్టీ జగన్ కాదు, ఎల్లయ్య ఆ పార్టీకి ఓటేస్తాడు కాబట్టి పుల్లయ్య ఈ పార్టీకి ఓటేస్తాడు. సో రకరకాల ఫ్యాక్టర్స్తో 35% మనకు ఉన్నాయి. ఆ 35 అంటే
నిలుస్తుంది. కానీ మన 32%తో రాలేము. మన 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 శక్తి కావచ్చు, ఇంకోటి కావచ్చు, టీడీపీ వాళ్ళకు పోయి కూర్చొని నువ్వు ఇది చేయలే, చంద్రబాబు నాయుడు ఇది చేయలే అని చెప్తే వాళ్ళని మనకు ఓట్లేదు. వాళ్ళకి పెద్ద చంద్రబాబు నాయుడు ఈడని. కానీ రాజకీయ నాయకులకు, రాజకీయ పార్టీలు ఉండే కార్యకర్తలకు పథకాలు ఇకపోయినా కొంతవరకు ఒప్పుకుంటారు. ఎందుకు ఒప్పుకుంటారు? మన పార్టీ అధికారంలో ఉంటే పెద్దలు ఎవరి చేతిలో ఉంటుంది? మన చేతిలో ఉంటారు. కాబట్టి పథకాలు ఇచ్చినా ఇకపోయినా టీడీపీ వాళ్ళు వాళ్ళకే ఓటేస్తారు. మన అధికారం అంటే మన పెద్దలు ఉంటుందని. సో మన శక్తి వాళ్ళ పైన కాదు, అంటే వాళ్ళకి చెప్పడంలో కాదు, ప్రజలను మధ్యస్థులను మోటివేట్ చేసుకోవడం. దానికి కావాల్సిన రీజన్స్ ఉన్నాయి. ఇప్పుడు ఇంతమంది ఎందుకు మాట్లాడిద్దిరా? నేనే మాట్లాడేదంతా గంట సేపు. కానీ ఒక్కొక్క వర్గంలో ఎంతెంత ఉంది ద్వేషం, ముందే వస్తున్నాయి ఇంత వస్తున్నాయని వాళ్ళ నోటితో వినిపించడం కోసం ఇంతసేపు వాళ్ళందరితో మాట్లాడించాం. సో ఇప్పుడు ప్రజలు 2 సంవత్సరాలు పాలన చూస్తున్నారు. 2 సంవత్సరాలు అంటే 40% పాలన అయిపోయింది. అంటే ఒక ప్రజలు కూడా అవగాహన వచ్చింది. ఇప్పుడు ఆ వ్యతిరేకతను మనము బయటికి ఎలా తీసుకురావాలా? దానికి అవకాశం ఉంది. ఎలా? 12వ తారీఖు పంచాయతీ ఎలక్షన్ దూరం. రేపు 12వ తారీఖు మనము ర్యాలీ చేయాలి. మన బలం అనేది ర్యాలీలో తెలపాల. రేపు ఆ ర్యాలీ కింద సక్సెస్ అయితే మనలో మనకు ఒక ఆత్మస్థైర్యం అనేది పెరుగుతుంది. రేపు మనం వచ్చేస్తున్నాం అనే ధైర్యము ఫస్ట్ మనలో మనకు పెరుగుతుంది. మనకు ఎప్పుడైతే ధైర్యం పెరుగుతుందో మనం 10 మందికి మోటివేట్ చేయగలుగుతాం. అవునా కదా? సో మనకు ఆ అవకాశం ఉంది. ప్రభుత్వం పైన వ్యతిరేకత ఉంది. ఆ వ్యతిరేకతను ప్రజల్లోకి తీసుకుపోవాలా. తీసుకుపోయే దానికోసం 12వ తారీఖు ఒక అవకాశం ఉంది, ఒక సందర్భం ఉంది. ఒక బాధ్యత గల ప్రతిపక్ష పార్టీగా మన బాధ్యత మనం పూర్తిగా నిర్వర్తించాలి. కూటమి ప్రభుత్వం అధికారంలో ఉండేది జూన్ 12వ తారీఖు అధికారంలోకి వచ్చి 2 years. సో ఆ రోజు వాళ్ళు చేసే ప్రజా వ్యతిరేక కార్యక్రమాలు అందరూ చేస్తుండొచ్చు. వైసీపీ చేస్తుంది, కాంగ్రెస్ పార్టీ చేస్తుంది, సిపిఐ పార్టీ చేస్తుంది. సిపిఎం పార్టీ చేస్తుంది కంటే వాళ్ళు కూటమికి ఆపోజిట్లో ఉన్నారు. సో ఉత్తమ ప్రతిపక్ష పార్టీగా ఫస్ట్ మనం పేరు తెచ్చుకోవాలంటే మనం చేయబోయే ర్యాలీ ఏ రకంగా ఉండాలా? చెప్పడంలా ఎట్లుండాలా? భారీగా ఉండాలా? ఉండాలంట. సో మనం 6 నెలలు 7 నెలల తర్వాత మన పార్టీ కూడా పిలిపించింది ఒక నిరసన కార్యక్రమానికి. సో పెద్ద ఎత్తున పాల్గొవాల్సిన అవసరం ఉంది, సందర్భం ఉంది, సమయం కూడా ఉంది. ఫస్ట్ మనం బలంగా ఉంటామని మనకు చాటి చెప్పుకునే దానికోసం ఒక గొప్ప అవకాశం. ఓకే. 2 ప్రజల్లో ఒక వ్యతిరేకత ప్రజలందరూ కూడా గమనిస్తుంటారు కదా. సో ప్రజలు గమనిస్తుంటారు. ప్రజలు కూడా వాళ్ళకి ఏదైతే ఇప్పుడు మనసులో ఏదైతే ఉందో, ఏదైతే వ్యతిరేకత ఉంది, ఇంతమంది వచ్చినారంటే వాళ్ళ వ్యతిరేకత డబల్ కన్ఫర్మేషన్ అయిపోతుంది. సో ఖచ్చితంగా ఇది కరెక్ట్, అందుకే ఇంతమంది రోడ్డు పైకి వచ్చినారు అనేది. 3వది మన ప్రత్యర్థి పార్టీ అంటే ఇప్పుడు అధికారంలో ఉండే వాళ్ళు కూడా దగ్గరగా గమనిస్తుంటారు. సో మనం ఖచ్చితంగా రేపు సక్సెస్ అయినా మనకు రేపు వాళ్ళు అడుగు వెనకలికి వేస్తారు. అంత ధైర్యంగా ముందుకు వేయలేరు. ఎందుకంటే వ్యతిరేకత అనేది ఈ రేంజ్లో ఉందా అనేది వాళ్ళకు కూడా కొంతవరకు అర్థమవుతుంది. సో ఖచ్చితంగా 12వ తారీఖు మనం 100% ప్రోగ్రామ్ సక్సెస్ చేసుకోవాలా? చేద్దామా? చేద్దండి. సో ప్రతి ఒక్కరు కూడా పాల్గొనాలి. పాల్గొనే వాళ్ళను ఖచ్చితంగా గమనిస్తారు. గమనించిన వాళ్ళకే ఏముంటుంది? నేను ఏం చెప్పడం, మీరు గమనించడానికి ఏముంటుందో చెప్పడానికి మిమ్మల్ని అడుగుతున్నా. ప్రాధాన్యత ఉండాలా? ఉండాలంతా. సో గమనించే వాళ్లకు, పాల్గొన్న వాళ్లకు, సక్సెస్ చేసిన వాళ్లకు అధిక ప్రాధాన్యత ఇవ్వాలనేది నుంచి కోరిక, మనసులో నుంచి కోరిక, నీళ్ళలో నుంచే కోరిక. సో ఖచ్చితంగా ఈ పార్టీ మనదనుకున్నప్పుడే మనం ముందుకు వస్తాం. మనది కాదు, ఇది వేరే వాళ్ళది. లేకపోతే అట్లా అనుకుంటే మనము
అడుగు ముందుకు పడదు. ఇది మనగా కదా, మనగా జరిగితే కదా, గుడ్. సో ఖచ్చితంగా అమలాపురం చరిత్రలో జరిగినటువంటి ర్యాలీ అనేది మనము ఖచ్చితంగా చేయాలా. ఖచ్చితంగా చావిడి నుంచి ఎంఆర్ ఆఫీస్ అంటే మన పార్టీ ఆఫీస్ వరకు ర్యాలీ ఉంటుంది. కిలోమీటర్ మధ్య డిస్టెన్స్ ఉంటుంది. దయచేసి మరొకసారి చెప్తున్నాను, ప్రతి ర్యాలీకి మనం అనుకున్న దానికంటే బాగా వస్తూ వచ్చినాం. అంటే ఇప్పటికీ ఒక 5-6 చేసిన ప్రోగ్రామ్స్, అన్ని ప్రోగ్రాంలు కూడా ఒకటి దాని నుంచి ఒకదానికి ప్రతి ఒక్కరు కూడా స్వచ్ఛందంగా మీరు అనుకొని మీ వారిని నన్ను మీ వారిని అనుకొని ప్రతిసారి మీ వారిని అనుకొని వచ్చినారు. సో వచ్చినందుకు ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు. ఎవరు కూడా మర్చిపోయేది. ఎవరైతే బాగా పనిచేస్తారో వాళ్ళ ప్రాధాన్యత, అధిక ప్రాధాన్యత ఖచ్చితంగా ఉంటుంది. మీ శ్రమ కావచ్చు, ఏది కూడా దోపిడీకి గురి కాదు. ఎందుకంటే మా వేరు ఇప్పుడే ఆడున్నాడు. ఆయన చేనేత గురించి చెప్పమంటే ఆయన ఫస్ట్ చేనేత గురించి కాకుండా కార్యకర్తలు పడినటువంటి ఆయన ఆక్రందన అలాంటి దాంట్లో తప్పేం లేదు. అని అలాంటిది మళ్ళీ మేము రెక్టిఫై చేసుకుంటాం. అలాంటిది ఎక్కడ కూడా జరగనీయము. ఖచ్చితంగా మీరు పార్టీ దండాన భుజం పైన మోసడం భుజాన్ని ఖచ్చితంగా మేము కాపు కాస్తామని చెప్పి తెలియజేసుకుంటూ, సో జూన్ 12వ తారీఖు మన ర్యాలీని ఖచ్చితంగా సక్సెస్ఫుల్ పైన మాట ఉండాలి, కానీ దాని కింద మాట అనేది ఉండకూడదు, రాకూడదు, మన చెవులకు వినపడకూడదు. మనం ఎప్పుడు కూడా సక్సెస్ఫుల్ పీపులే అనేది మనం ఆ పాజిటివ్తో బయటకు పోవాలని చెప్పి తెలియజేసుకుంటూ, చాలా మంది అక్కడికి వస్తారు, కనిపిస్తారు. మధ్యలో ఉంటే మోటార్ బైక్ ఆడుందని, నీళ్లు తప్పిగతనాయని రకరకాల కారణాలతో ఈ దానికి అందరూ రారు. సో దయచేసి మీకు నీళ్లు మధ్యలో ఇవ్వడం జరుగుతుంది, ఇక్కడ ఆటోలు పెట్టడం జరుగుతుంది. మీ మోటార్ బైకులు ఆడ ఉంటాయి. మీ మళ్ళా ఇక్కడికి వచ్చినాక ఆటోలు పోతారు, మోటార్ బైకులు తెచ్చుకుంటారు. 1.5 కిలోమీటర్లు 20 నుంచి 25 నిమిషాలలో ఆ నుంచి ఇక్కడికి వచ్చేస్తాం. సో దయచేసి ఎవరు కూడా అటు ఇటు పోలకోకుండా వచ్చిన వారందరూ ఎందుకు వచ్చినాం ఏదో ఎక్కడ చెప్పడం ర్యాలీని సక్సెస్ చేయడానికి వచ్చినాం. సో ఇది మన ధ్యేయము, కర్తవ్యము. 20 నిమిషాలు 30 నిమిషాలు ఆ రోజు ప్రతి ఒక్కరు రావాలా, చేయాలా, కార్యక్రమం చేసి ఏ వ్యతిరేకత ఎంత ఉంది అనేది ప్రజలకు కావచ్చు, ప్రతిపక్ష పార్టీలకు కావచ్చు తెలిపే సమయము, అవకాశము ఖచ్చితంగా ఉంటుంది. రేపు ప్రోగ్రామ్ సక్సెస్ అయితే ఎవరికి మంచి పేరు వస్తుంది? నాకు వస్తే మీ అందరికి వచ్చినట్టే. నేను వేరే వాడిని కాదు, మీ వాడిని. మీరు లేకపోతే రాజకీయంగా నేను ఏమీ కాదు. బాగా అది నాకు మనసులో, మైండ్లో, మనసు మైండ్ 2 వేరు ఉంటాయి. మైండ్తో రాజకీయం చేయడంలో మనసుతో రాజకీయం చేస్తాం. మనసుకు మైండ్కు తెలుసు రాజకీయంలో మీరు లేనిది నేను ఏమీ లేను. ఈ వారిని ముందుకు నడిపించే బాధ్యత ఎవరిది? ఖచ్చితంగా 12వ తారీఖు మనం సక్సెస్ చేద్దామా లేదా? టోటల్గా 12వ తారీఖు చాలా పర్సనల్గా అందరికీ ఫోన్ చేస్తాను, పర్సనల్గా నేనే మాట్లాడతాను. ఈ రోజు కూడా అందరితో మాట్లాడించలేకపోయినాము అని చెప్పి ఎవరు బాధపడకండి. ఎక్కడ మాట్లాడదు, అందరూ బాధితులమే. ఈ రోజు ఈ మీటింగ్లో ఉండే అందరూ బాధితులమే. పథకాలు వచ్చేవారు బాధితులు, ఇంకా మిగతా వాళ్ళందరూ ఇక్కడ ఉండే వాళ్ళందరూ ఏదో ఎంపీటీసీలో, జెడ్పీటీసీలో, సర్పంచ్ ఏదో ఉంటారు, వాళ్ళు కూడా బాధితులే. ఎందుకు బాధితులంటే చంద్రబాబు నాయుడు ఎంపీటీసీలకు, సర్పంచులకు, జెడ్పీటీసీలకు, మండల ప్రెసిడెంట్లకు, డైరెక్టర్లకు జీతాలు పెంచుతామన్నాడు, ఇవ్వలేదు. జీతాలు పెంచుతామని వాళ్ళు కూడా ఓట్లు వేయించుకున్నాడు. సో అందరూ బాధితులమే. ఈరోజు అందరూ బాధితుల, చంద్రబాబు నాయుడు బాధితుల. సో థ్యాంక్ యూ. మీరు కూడా బాగా స్పందించి నేను అడిగే కొద్దికి చెప్పడం మా దగ్గర చాలా ఉత్సాహం ఉన్నాడు, అన్ని చెప్తాడు.